బ్యాంకులకు టోకరా వేసి అక్రమంగా రుణం పొందిన ఓ ఘరానా మోసగాడిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పూచీకత్తు బాండ్ల జారీలో బ్యాంకుల అసమగ్ర విధానం ఆధారంగా హైదరాబాద్కు చెందిన నగల వ్యాపారి భారీ మోసానికి పాల్పడి బ్యాంకులకు బురుడి కొట్టించాడు. 250 కిలోల బంగారం కొనుగోలు రుణం కోసం 3 సార్లు టోకరా వేసిన అతగాడు 4వసారి అదే మోసం చేయబోయి దొరికిపోయాడు. పోలీసుల వలయంలో నడిచి వస్తున్న ఈ వ్యక్తి పేరు సంజయ్ కుమార్ అగర్వాల్. హైదరాబాద్ అబిడ్స్లోని ఘన్ శ్యామ్దాస్ జేమ్స్ అండ్ జ్యువెలర్స్కు యజమాని. నగరంలో ప్రముఖ నగర వ్యాపారుల్లో ఇతను ఒకరు. సంజయ్ కుమార్ తన ఆస్తుల్ని కోటిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో తనఖా పెట్టి ఆస్తి పూచీకత్తు బాండ్లు తీసుకున్నాడు. పలుకుబడితో ఆస్తుల విలువను వాస్తవ విలువ కన్నా అధికంగా ఆస్తి పూచీకత్తు బాండ్లు జారీ చేయించుకున్నాడు. వీటిని కోటి ఎస్బీఐలో తాకట్టు పెట్టి బంగారం కొనుగోలు రుణం తీసుకున్నాడు. ఇలా ఒక్కో దఫా 80 నుంచి 90 కిలోల చొప్పున 3 సార్లు 250 కిలోల బంగారానికి రుణం పొందాడు. 4వసారి కూడా అలాగే మోసం చేయబోయిన సంజయ్పై బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే బెంగళూరులోని బ్యాంకింగ్ సెక్యూరిటీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీబీఐ సంజయ్ కుమార్ను అరెస్ట్ చేసింది. సంజయ్ కుమార్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నాడు. ఘరానా ఆర్థిక నేరగాడు సంజయ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్న బెంగళూరు సీబీఐ అధికారులు వాస్తవాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు.